జయము జయము లోకేష్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అలా చూస్తా కూర్చున్నారంట. ఇప్పుడు దేవాంశ్ కూడా తీసుకొచ్చారు. కళ్ళజోడు తీస్తే రామారావు గారు లాగా ఎందుకుంటారు, ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాగానే ఖర్జూర్ నాయుడు లాగానే ఉంటారంట. నీలాంటి చిల్లరగా మాటలు ఎవ్వరూ దిగజారి మాట్లాడరు. అసలు ఇతని పైన కేసు ఫైల్ చేయాలి, ఒక డిఫమేషన్ కేసు. ఎందుకు మాట్లాడుతున్నావు, అర్థం ఉందా? అయితే ఇప్పుడు నేను అడుగుతాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు ఇద్దరికి అక్కడ సెక్యూరిటీ కల్పించడానికి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు వెళ్ళాయి, మనం కట్టేవాళ్ళం వాళ్ళ కూతుళ్ళ కోసం. జగన్మోహన్ రెడ్డి ఊరికి అడపా తడపా లండన్ వెళ్ళిపోతుంటే కూతుళ్ళు చూడడానికి, దానికి కూడా డబ్బులు మనమే కట్టేవాళ్ళం. అయితే అడగచ్చా, మాట్లాడచ్చా? సంస్కారం ఉండద్దా? మాకు సంస్కారం ఉంది, మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్లి మధ్యలో దారిలో దింపి మళ్ళీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు కట్టిన డబ్బులతోనే తిరిగేవాళ్ళు. అలా అని చెప్పి అడుగుతారా? వీళ్ళు ఏమైనా రూపాయి తిన్నారా ప్రభుత్వ ఖజానా నుంచి? ఎవడో ఒక అతను వచ్చి చెప్పాడు, ఒక లీడర్ వచ్చి కూర్చుని రామారావు గారి లాగా ఉన్నారన్నాడు. అయ్యో ఉన్నారో లేదు, ఆళ్ళ పోలికలు ఏమున్నాయో బయట చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నీకేంటి పేరు నన్ను ఇంత వెక్కిరింపు వెక్కిరే చేష్టలు? మీ నాన్నగారి పరువును అడ్డంగా తెస్తున్నావు కదా కూర్చుని. నీ తర్వాత కిట్టు